హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ గూషన్ చూపిస్తున్నారు. తనకి ఆ రోజు బ్లైండ్ డేట్ అన్నమాట, అందుకోసం వస్తూ ఉంటుంది. తను హీల్స్ వేసుకోవడం వల్ల స్లిప్ అయి పడిపోబోతుంటే మన హీరో అక్కడికొచ్చి తనని పట్టుకుంటాడు. అతని పేరు లూ జంక్షన్. తను హీరోకి థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్తుంది. తనకి బ్లైండ్ డేట్ హీరోతోనే అక్కడ ఒక చైన్ లాంటిది చూపిస్తున్నారు. ప్రైస్ 1 మిలియన్ చెప్తారు. నేను జీవితాంతం పనిచేసినా కూడా దీన్ని కొనుక్కోలేనేమో అని మనసులో అనుకుంటుంది. అక్కడికి హీరో వస్తాడు. మీరు నాకు ఇది కొనిస్తారా అని అడుగుతుంది. నీకు ఏది నచ్చితే అది తీసుకో, ఏం ప్రాబ్లం లేదు అని హీరో అంటాడు. తను మనసులో అనుకుంటుంది, అసలు ఎంత మంచోడో కదా, హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు, నేను చెప్పింది అలాగే వింటున్నాడు, కానీ ఆవిడెందుకు అలా చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే గూషన్ అసలు రిచ్ కాదు. తను గూ ఫ్యామిలీలో మెయిడ్గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ ఓనర్ డాటర్ కి హీరోతో బ్లైండ్ డేట్ అనమాట. కానీ హీరో వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో రియల్ సన్ కాదని ఏదో తనకు తెలిసినట్టుంది. అలాంటి లూజర్ని మ్యారేజ్ చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు, కానీ మా నాన్న నన్ను ఫోర్స్ చేస్తున్నారు, అందుకే నా ప్లేస్లో నాకు బదులుగా నువ్వు ఆ బ్లైండ్ డేట్కి వెళ్ళు అని చెప్పి హీరోయిన్ని ఫోర్స్ చేసి ఉంటుంది. తనేమో నేను వెళ్ళననే చెప్తుంది, కానీ అది బెదిరిస్తుందన్నమాట వెళ్ళమని చెప్పి. నువ్వు వెళ్ళకపోతే మీ గ్రాండ్ మా పరిస్థితి ఏంటో చూసుకో, మీ గ్రాండ్ మా హాస్పిటల్ బిల్స్ అన్ని మేమే పే చేస్తున్నాం కదా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది. తను వాళ్ళ గ్రాండ్ మాని సేవ్ చేయడం కోసం వేరే ఆప్షన్ లేక ఒప్పుకొని ఉంటుంది. నేను ఇతని ముందు చాలా రూడ్గా బిహేవ్ చేయాలి, అప్పుడే ఇతను ఈ మ్యారేజ్ ప్రపోజల్ని క్యాన్సిల్ చేస్తాడని తను మనసులో అనుకుంటుంది. తను గూగుల్ని అడుగుతుంది, నేను రిజెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అని. వెయిటర్ని పిలిచి ఒక బియర్ ఆర్డర్ చేస్తుంది. కావాలనే హీరో ముందు బియర్ తాగుతూ ఉంటుంది. తను బియర్తో పాటు ఒక ఫుడ్ కూడా ఆర్డర్ చేసి ఉంటుంది. ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అని హీరో మెచ్చుకుంటాడు. నీ చాయిస్ బాగుందని హీరో అంటాడు. తను అలాగే చూస్తూ ఉంటుంది. కావాలని ఆ బాటిల్ మొత్తం తీసుకొని హీరో ముందు తాగుతూ ఉంటుంది. నాకు డ్రింక్స్ ఎక్కువగా తాగే అలవాటు ఉంది అని చెప్తుంది. హీరో పర్వాలేదు అని అంటాడు. నెక్స్ట్ ఏం చేయాలబ్బా, ఏం చేసినా రియాక్ట్ అవ్వడేంటి అని అనుకుంటూనే తను తన ముందున్న ప్లేట్లో సౌండ్ చేస్తూ తింటూ ఉంటుంది. హీరో, నీకు అది నచ్చకపోతే మనమిద్దరం ప్లేట్ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని చాలా డీసెంట్గా అడుగుతాడు. ఇతను నన్ను రిజెక్ట్ చేసేలా చేయాలి అని అనుకుంటుంది. తను హీరోతో, నేను అసలు మంచి అమ్మాయిని కాదు, చాలా ఎక్కువగా గొడవ పడతాను, నాకు ఏమీ రాదు అని చెప్తుంది. నాకు అసలు పిల్లలంటే కూడా ఇష్టం లేదు అని చెప్తుంది. అంతేకాదు నాకు అసలు వంట చేయడం కూడా రాదు అని చెప్తుంది. పర్వాలేదు, మా ఇంట్లో చాలా మంది సర్వెంట్స్ ఉన్నారు అని హీరో అంటాడు. నేను మా అమ్మా నాన్నకు కూడా రెస్పెక్ట్ ఇవ్వను, వాళ్ళ మీద కూడా కోపడుతూనే ఉంటాను అని చెప్తుంది. పర్వాలేదు అని హీరో అంటాడు. ఇంకా పిల్లలంటావా, అది నీ చాయిస్, నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడే అని హీరో చెప్తాడు. ఏంటి తను నేనేం చెప్పినా చాలా ఈజీగా తీసుకుంటున్నాడే, పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదే అని అనుకుంటుంది. నేను వాష్రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంటే హీరో పిలుస్తాడు. తన హెయిర్కి ఒక క్లిప్ వేస్తాడు. నీకోసమే తీసుకున్నాను అని చెప్తాడు. తను బాగా ఇంప్రెస్ అయిపోతుంది. తను చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోనే చూస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ అక్కడ నుండి వాష్రూమ్కి వెళ్తుంది. ఇతను నేను అనుకున్నంత రూడ్ ఏం కాదు, చాలా మంచివాడు, నాలాగే చాలా కేరింగ్ పర్సన్ అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. తను హీరో గురించి ఆలోచిస్తూ చాలా డల్గా ఉంటుంది. మనమిద్దరం ఈరోజు కలిసాం కదా, నాకు చాలా బాగా అనిపించింది, నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తామని అనుకుంటున్నాను అని హీరో చెప్తాడు. కానీ నేనైతే నిన్ను కలవాలనుకోవడం లేదు అని చెప్తుంది. ఎందుకు అని హీరో అడుగుతాడు. తనేం ఆన్సర్ చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుంచి ఆ సూయు చూస్తూ ఉంటుంది. ఈ గూషన్ని లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారా అని జెలస్గా చూస్తూ ఉంటుంది. తను అలా వెళ్ళిపోయాక హీరోకి కాల్ వస్తుంది. మీరు ఈ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతారు. హీరో అవును అని చెప్తాడు. కానీ ఆ ఫ్యామిలీ ఎలాంటిదో తెలియదు కదా అని అంటారు. లేదు, నేను ఈ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అందుకు ఒక రీజన్ ఉంటుంది, అదేంటో మనకు చూపిస్తున్నారు. హీరోకి హీరోయిన్ అంటే స్కూల్ డేస్ నుంచే ఇష్టం అనమాట. తన మీద క్రష్ ఉంటుంది, అందుకే తనకిప్పుడు నో చెప్పలేదు. ఇంకో పక్క హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ కోసం అది వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు వచ్చావా,
అతని మీద క్రష్ ఏమైనా స్టార్ట్ అయిందా అని అడుగుతుంది. లేదు, అతను నో చెప్పాలని నేను చాలా ట్రై చేశాను, కానీ అతను నేనేం చేసినా కూడా నన్ను రిజెక్ట్ చేయలేదు, ఇందులో నా తప్పేం లేదు అని హీరోయిన్ అంటుంది. అతను చాలా డిఫరెంట్ పర్సన్ అంటే ఇండైరెక్ట్ గా హీరో మంచోడని చెప్తోంది. దీనికి ఇంకా జలసి ఎక్కువైపోయింది. అంటే నీ ఉద్దేశం ఏంటి? అతనికి బాగా అట్రాక్ట్ అయిపోయావా? అతన్ని లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. లేదు, నేను అలా చెప్పలేదు అని హీరోయిన్ అంటుంది. అది హీరోయిన్ ని చంప మీదే కొడుతుంది. దాని చేతికి ఆ క్లిప్ తగులుతుంది. ఆ క్లిప్ హీరోనే ఇచ్చాడని తెలిసి ఇంకా కోపం ఎక్కువగా వచ్చేసి బాగా కొడుతుంది. పాపం హీరోయిన్ కి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. నువ్వు నీ ప్లేస్ ఏంటో మర్చిపోయినట్టున్నావు. నువ్వు గూ ఫ్యామిలీ లేడీవి కాదు, వాళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడ్ మాత్రమే. నేను ఇచ్చిన టాస్క్ ఇచ్చినట్టే కంప్లీట్ చేయలేదే అనుకో, నీ సంగతి చెప్తాను. ఆ తర్వాత మీ గ్రాండ్ మా పరిస్థితి కూడా చూసుకో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పాపం హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. తన ఫ్లాష్ బ్యాక్ ఏంటో మనకి చూపిస్తున్నారు. మన హీరోయిన్ గూషి బర్త్డే తను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వాళ్ళ నాన్న వస్తారు. మన కంపెనీస్ అన్ని బ్యాంక్రప్ట్ అయ్యాయి అని చెప్తారు. ఆ షాక్ లో వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళ నాన్నకైతే పిచ్చి పడుతుంది. వీళ్ళిద్దరిని ఇలా చూసి వాళ్ళ గ్రాండ్ మాకి హెల్త్ బాగాలేకుండా అవుతుంది. పాపం గూషి అందరినీ ఒకేసారి ఇలా చూసి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్ లో తను వాళ్ళ గ్రాండ్ మాని చూడ్డానికి వెళ్తుంది. ఆవిడకు హెల్త్ బాగాలేదు. గ్రాండ్ మా మీరు తొందరలోనే కోలుకుంటారని చెప్తుంది. మన ఫ్యామిలీ ఇలా అవడానికి ఎవరు కారణమో వాళ్ళను ఊరికే వదలను, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని తను అంటుంది. తను అక్కడ నుండి బయటకు వచ్చేటప్పుడు హీరో కనిపిస్తాడు. ఏంటి కోఇన్సిడెంట్ అని హీరోని చూసి నవ్వుతుంది. హీరో తన హెయిర్ ని ఇలా చేసి నీకు దెబ్బ తగిలిందేంటి అని అడుగుతాడు. నాకు కొంచెం పని ఉంది అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో వెనకాలే వస్తాడు. హీరో తనని ఆగమంటాడు. నిన్న నైట్ నేను మీకు డిన్నర్ పార్టీ ఇచ్చాను కదా, ఇప్పుడు మీరే నాకు ఇవ్వాలి అని అడుగుతాడు. తను ఆలోచిస్తుంది, ఇదే మంచి ఛాన్స్, ఎలాగైనా ఇతను నన్ను రిజెక్ట్ చేసేలా చేయాలి అని మనసులో అనుకుంటుంది. సరే అయితే నేను మిమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను, మీరు అక్కడే తినాలి అని చెప్తుంది. సరే, నాకేం ప్రాబ్లం లేదు అని హీరో అంటాడు. రెస్టారెంట్ కి వెళ్ళాక తను హీరోని నూడిల్స్ తినమంటుంది. ఖచ్చితంగా ఆ నూడిల్స్ తిన్నాక అతనికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అతను చాలా రిచ్ కదా అని మనసులో అనుకుంటుంది. కానీ హీరో ఆ నూడిల్స్ తిన్నాక చాలా బాగుంది అని చెప్తాడు. మీకు నచ్చదేమో అనుకున్నాను అని అంటుంది. లేదు, బాగుంది, నాకు నచ్చనివి కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇది చాలా నచ్చింది అని చెప్తాడు. నా చిన్నతనం నాకు అసలు ఇష్టం లేదు తెలుసా, నేను ఒక పూట తిండి కోసం కూడా చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్తాడు. అంటే ఇతని చిన్నతనంలో ఇతను చాలా బాధలు పడ్డాడనమాట. నేను ఇతన్ని ఇలా బాధ పెట్టడం కరెక్టా అని అనుకుంటుంది. ఆ రెస్టారెంట్లోకి కొంతమంది వస్తారు. వాళ్ళు హీరోయిన్ దగ్గరకు వచ్చి మీరు గూ ఫ్యామిలీ ఎల్డర్ లేడీ కదా అని అడుగుతారు. తను వాళ్ళని కొడుతుంది. ఇంకా కొంతమంది రావడం చూసి తను హీరో చేయి పట్టుకొని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. హీరోకేమో చాలా హ్యాపీగా ఉంటుంది. తనతో ఇలా టైం స్పెండ్ చేస్తూ తనతో కలిసి వెళ్ళడం హీరోకి బాగుంటుంది. వాళ్ళిద్దరూ ఒక ప్లేస్ లోకి వెళ్ళి దాక్కుంటారు. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నా వల్ల మీకేమైనా ప్రాబ్లం అవుతుందని ఇలా తీసుకొచ్చాను అని చెప్తుంది. పర్వాలేదే, గూ ఫ్యామిలీ అమ్మాయికి ఫైటింగ్ కూడా వచ్చా అని హీరో అంటాడు. అందుకే చెప్తున్నాను, నాతో పెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, అందుకే ఈ మ్యారేజ్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో వెనకాలే వస్తూ ఉంటాడు. ఇతని ప్రాబ్లం ఏంటి అని మనసులో అనుకుంటుంది. అయినా హీరో వస్తూనే ఉంటాడు. వెనక్కి తిరిగి చూస్తే తన స్వెటర్కున్న థ్రెడ్ ఒకటి హీరో బటన్కి తగులుకొని ఉంటుంది. అందుకే హీరో వెనకాలే వస్తూ ఉంటాడు. నీ స్వెటర్ పాడైపోయిందని చెప్పి హీరో కోట్ తీసి తనకి కప్పుతాడు. నీకు కొత్త డ్రెస్ కొనిస్తాను పదా అని చెప్పి ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్తాడు. అక్కడ ఆల్రెడీ సూహి తన ఫ్రెండ్తో పాటు వచ్చుంటుంది. తను హీరో వాళ్ళను చూసేస్తుంది. హీరో తనని అలా షాపింగ్కి తీసుకురావడం చూసి దీనికి జెలస్గా ఉంటుంది. హీరోకి కాల్ రావడంతో నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్తాడు. ఈ గ్యాప్లో అది హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నిన్న నైట్ నువ్వు నాతో ఏం చెప్పావు, అతను నిన్ను రిజెక్ట్ చేసేలా చేస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఇదంతా ఏంటి, ఇలా షాపింగ్ల చుట్టూ తిరుగుతున్నావేంటి అని అడుగుతుంది. మేడం, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని హీరోయిన్ ఎంత చెప్పినా కూడా అది వినదు.
నువ్వు నా కాళ్ళు పట్టుకొని సేవలు చేసే ఒక మెయిడ్వి, నీ జాబ్ ఏంటో తెలిస్తే అతను నిన్ను ఖచ్చితంగా వదిలేస్తాడు అని అంటుంది. బాగా అవమానిస్తూ ఉంటుంది. పాపం హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. అది తన హెయిర్ని టచ్ చేస్తూ, నువ్వు ఇలా చేస్తే నీకు పనిష్మెంట్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని అంటుంది. పక్కనుండే ఫ్రెండ్ ఏమో దీని హెయిర్ని కట్ చేసేయని సలహా ఇస్తుంది. ఇంకొక 20 minutesలో నువ్వు ఇంటికి కనుక రాలేదే అనుకో, నీ సంగతి చెప్తాను అని చెప్పి అది అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో అక్కడికి వస్తాడు. ఏమైంది, ఎందుకు అలా కంగారు పడుతున్నావని అడుగుతాడు. ఏం లేదు, నేను మీకు ఫ్రెండ్గా ఉండాలనుకోవడం లేదు అని చెప్పి హీరో కొనిచ్చిన ఆ కోట్ని తీసి హీరోకే ఇచ్చేస్తుంది. రీజన్ ఏంటి అని హీరో అడుగుతాడు. రీజన్ ఏం లేదు, కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ సూహి హీరో హీరోయిన్ ఫొటోస్ చూస్తూ ఉంటుంది. వాళ్ళకే తెలియకుండా ఏదో స్పైని పెట్టినట్టుంది. ఇతను ఇంత హ్యాండ్సమ్గా ఉంటాడని తెలుసుంటే నేనే మ్యారేజ్ చేసుకునేదాన్ని, ఖచ్చితంగా నేను ఇతన్నే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. అంతలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. తను రాగానే మోకాళ్ళ మీద కూర్చోమంటుంది. తను కూడా కూర్చుంటుంది. అక్కడున్న 2 సర్వెంట్స్తో దీనికి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్తుంది. వాళ్ళేమో హాట్ వాటర్ టబ్లో తన చేతుల్ని ముంచేస్తూ ఉంటారు. తనకి బాగా పెయిన్గా ఉంటుంది, గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అన్కాన్షియస్ అయిపోతూ ఉంటే దీన్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అని చెప్తుంది. అంతటితో వదిలేసిందా అనుకుంటే లేదు, లోపలికి తీసుకెళ్ళి అక్కడున్న షింక్లో తన తలని ముంచేస్తూ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి డోర్ కొడతారు. ఇది బయటికి వెళ్ళి మాట్లాడుతుంది. ఈరోజు లూ జంక్షన్, అదే మన హీరో విజిట్కి వస్తున్నారంట అని చెప్పేసి వెళ్తాడు. ఇది లోపలికి వెళ్ళి హీరో వస్తున్నాడంట, నువ్వు అతని ముందు మెయిడ్ లాగా కనిపించాలి అని చెప్తుంది. హీరోయిన్ ఇంకా భయపడిపోతుంది. మేడం, మీ నాన్నకి జరిగిందంతా తెలిస్తే నన్ను చంపేస్తారు, ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేస్తుంది. మా నాన్నకు తెలియకుండా ఉండాలంటే నువ్వు హీరో ముందు నీ రియల్ ఐడెంటిటీతో ముందుకు రావాలి, అంటే మెయిడ్ లాగా రావాలి అని చెప్తుంది. నువ్వు నేను చెప్పినట్టు చేసావే అనుకో, నేను మా నాన్నతో ఏం చెప్పను అని చెప్తుంది. అందుకు హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ హీరో అక్కడికి ఫ్లవర్ బొకేతో మెయిడ్ లాగా హీరో ముందుకు వస్తుంది. ఈ అమ్మాయిని సూ అని మెన్షన్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంది. ఆ సూ కూడా హీరో ముందుకు వస్తుంది. హీరో ఇంకా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని సూకే ఫ్లవర్స్ ఇస్తాడు. మీరు నన్ను చూడటానికి ఇంత దూరం వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది. నేను ఈరోజు నైట్ కూడా ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాను అని హీరో చెప్తాడు. వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూ హీరోయిన్తో హీరోకి టీ ఇవ్వమని చెప్తుంది. తను టీ తీసుకొచ్చి ఇస్తుంది. హీరో తన చేతి మీద ఉన్న గాయాలు చూస్తాడు. ఆ గాయాన్ని టచ్ చేస్తాడు. పాపం తనకి నొప్పిగా ఉందేమో, ఆ కప్పుని అలాగే వదిలేస్తుంది. హీరో మీద పడిపోతుంది. ఈ సూ ఓవర్ యాక్షన్ ఇంకా తట్టుకోలేం కదా, అది హీరోయిన్ని చంప మీదే కొడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావని చెప్పి మళ్ళీ కొట్టబోతుంటే హీరో దాని చేయి పట్టుకుంటాడు. మీరు నా చేయి ఎందుకు పట్టుకున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, మళ్ళీ కొడితే నీ చేతికే నొప్పి అవుతుంది కదా అని హీరో అంటాడు. ఆ మాటకి హీరోయిన్ చాలా బాధపడుతుంది. బయటికి వెళ్ళి ఒక్కతే కూర్చొని ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోతో కలుసున్న ఆ మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటుంది. ఇతను ఇలా బిహేవ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. అయినా నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నా ఉద్దేశమే వేరు కదా, నా ఫ్యామిలీని ఎవరు అలా చేశారో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోకుండా వదలను అని అనుకుంటుంది. నెక్స్ట్ తను తన చేతికి మెడిసిన్ వేసుకుంటూ ఉంటుంది. ఆ సూ వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. లూ ఫ్యామిలీతో మన కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా గూషి హీరోయిన్ గురించి కూడా మాట్లాడుకుంటారు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఉంది. ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నతో వీడు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అలా అవ్వడానికి కారణం వీడే వాళ్ళ ఫ్యామిలీని స్పాయిల్ చేసుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అవ్వడానికి కూడా కారణం వీడే. ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఇదంతా విని చాలా బాధపడుతుంది. అక్కడికి హీరో వస్తాడు. నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఇతను బయటికి ఎందుకు వచ్చాడు అని తను మనసులో అనుకుంటుంది. హీరో తన చేతికి మెడిసిన్ వేస్తూ ఉంటాడు. మీకు నా రియల్ ఐడెంటిటీ ఏంటో తెలిసిపోయింది, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. నువ్వు ఓకే చెప్తే నిన్ను ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్తాను అని హీరో అంటాడు. అంతలో సూ బయటికి వస్తుంది. మిస్టర్ లూ, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, చల్లగా గాలి కోసం వచ్చాను అని చెప్తాడు.
హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. మా నాన్న చెప్పారు మీ ఫ్యామిలీతో మాట్లాడతారంట మన మ్యారేజ్ గురించి అని చెప్తుంది. అయితే నేను వెళ్ళి మా పేరెంట్స్తో మాట్లాడతాను అని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయాక అది హీరోయిన్ని కొడుతుంది. ఇంకో పక్క హీరోని చూపిస్తున్నారు. అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. సార్ మీరు చెప్పారు కదా ఆ అగ్రిమెంట్ని రెడీ చేశాను అని చెప్తాడు. అయినా మీరు ఆ సూ అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నారా? తను అసలు మంచి అమ్మాయే కాదు అని చెప్తాడు. నా బ్రదర్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు కదా, ఆ అమ్మాయి ఎలాంటిదో వాడికి తెలిసేలా చేయండి అని హీరో చెప్తాడు. ఏం చేయాలో నీకు తెలుసు కదా అని అసిస్టెంట్ని అక్కడి నుండి పంపిస్తాడు. నెక్స్ట్ హీరో హీరోయిన్కి మెసేజ్ చేసి కలవడానికి రమ్మని పిలుస్తాడు. తను కూడా సరే అంటుంది. ఇంకో పక్క హీరో వాళ్ళ బ్రదర్ లూమెన్ అతను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. మీరు చూసారు కదా నా కోసం ఒక అమ్మాయిని, ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్తాడు. అందుకు వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటారు. నువ్వు ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళతో మనకు బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి, సో నువ్వు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని వాళ్ళ నాన్న అంటారు. యాక్చువల్గా వీడు బార్లో ఆ అమ్మాయి కొంతమంది అబ్బాయిలతో డాన్స్ చేస్తూ ఉంటే చూసుంటాడు. అందుకే ఆ అమ్మాయితో మ్యారేజ్ వద్దని చెప్తూ ఉంటాడు. సరే అయితే నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా, ఆ అమ్మాయిని వదిలేద్దాం, నీకు సూతో మ్యారేజ్ చేస్తాను అని వాళ్ళ నాన్న అంటారు. కానీ మీరు సూ ఫ్యామిలీ అమ్మాయిని నా బ్రదర్ లూ జంక్షన్ కోసం చూశారు కదా అని వాడు అంటాడు. అయినా పర్వాలేదు, నీకు కిన్ ఫ్యామిలీ నచ్చలేదు కదా, అందుకే సూ ఫ్యామిలీ అమ్మాయితో మ్యారేజ్ చేస్తాను అని చెప్తారు. అంతేకాకుండా కిన్ ఫ్యామిలీ కన్నా సూ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ స్టేటస్లో అని చెప్తాడు. వీడు కూడా సరే నేను సూని మ్యారేజ్ చేసుకుంటాను అని ఒప్పుకుంటాడు. ఇదంతా హీరో వినేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్కి మెసేజ్ చేసి ఒక ప్లేస్కి రమ్మని పిలుస్తాడు. తను కూడా రెడీ అయి వెళ్తుంటే అక్కడ సూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. నేను మా గ్రాండ్ మాని చూడ్డానికి వెళ్తున్నాను అని చెప్తుంది. ఇలాంటి డ్రెస్లోనా? నిన్ను ఈ డ్రెస్లో చూస్తుంటే నువ్వు డేట్కి వెళ్తున్నట్టున్నావే అని అంటుంది. కావాలని తన మీద టీ పడేసి ఇదంతా క్లీన్ చేయి, బయటికి వెళ్ళాలని మాత్రం ఆలోచించొద్దు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది. ఆ సూ ఉంటుంది కదా, అది ఎవరో అబ్బాయితో కలిసి స్పెండ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ రాగానే నాకు హీరోకి మ్యారేజ్ ఫిక్స్ అయింది, నువ్వు అతని కోసం మంచి గిఫ్ట్ తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. ఇదే ఛాన్స్ అని తను కూడా హీరోని కలవడానికి వెళ్తుంది. ఆల్రెడీ హీరో తన కోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఫోన్ కూడా కలవడం లేదు. ఎంతసేపు అయినా రాకపోయేసరికి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ లోపలికి వస్తుంది. హీరో లేడని తెలిసి చాలా ఏడుస్తుంది. ఇంకో పక్క హీరో కూడా చాలా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంటికి వచ్చి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి సూ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉంది, కానీ ఆ డీటెయిల్స్ ఏంటో క్లియర్గా తెలియడం లేదు అని చెప్తాడు. అప్పుడు హీరో అంటాడు, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తోంది కదా, తన అగ్రిమెంట్ ఎన్ని రోజుల్లో కనుక్కో అని చెప్తాడు. నెక్స్ట్ డే చూపిస్తున్నారు. హీరో వాళ్ళ ఫ్యామిలీ సూ వాళ్ళ ఫ్యామిలీ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మ్యారేజ్ గురించి. అప్పుడు హీరో సూని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే అది హీరో వెనకాలే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ లూమెన్ ఉన్నాడు కదా హీరో వాళ్ళ బ్రదర్, వాడేమో సూతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అదేమో యాటిట్యూడ్ చూపించేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మ్యారేజ్ అయ్యాక నిన్ను ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు అని వాడు మనసులో అనుకుంటాడు. అసలు నైట్ ఏం జరిగిందో చూపిస్తున్నారు. హీరోయిన్ హీరో కోసం గిఫ్ట్ కొని సూకి ఇస్తుంది. పర్వాలేదే, బాగా వెతికి వెతికి తెచ్చినట్టున్నావే అని అంటుంది. రేపు లూ ఫ్యామిలీ వాళ్ళు మ్యారేజ్ గురించి మాట్లాడడానికి వస్తున్నారు, నువ్వు లూకి అసలు కనిపించకూడదు, కనిపించావే అనుకో నీ సంగతి చెప్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లో చూపిస్తున్నారు. లూ ఫ్యామిలీ వాళ్ళు సూ ఫ్యామిలీ వాళ్ళతో మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. నేనైతే నా రివెంజ్ గురించి ఆలోచించాలి అని అనుకుంటుంది. లాస్ట్గా ఒక్కసారి హీరోని దూరం నుంచి చూడాలి అని అనుకుంటుంది. చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. హీరో చూసేస్తాడు. వెంటనే తన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ సూకి ఏదో డౌట్ వచ్చినట్టుంది. అది కూడా వెనకాలే వస్తుంది. నిన్న నైట్ నువ్వు ఎందుకు రాలేదు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. నేను ఈ ఇంటి నుండి అంత త్వరగా బయటపడలేను, సూ నన్ను బయటికి పంపించలేదు అని చెప్తుంది.
అంతేకాదు ఇప్పుడు కూడా ఆ సూ చూసిందంటే నాకు పనిష్మెంట్ ఇస్తుంది అని చెప్తుంది. ఆ సూ అక్కడికొచ్చి, నన్ను చూస్తే నీకు అంత భయమా? అంత భయం ఉండేదానివి మిస్టర్ లూతో ఎందుకు మాట్లాడుతున్నావని అడుగుతుంది. అప్పుడు హీరో చెప్తాడు తనంటే నాకు ఇష్టమని. మిస్టర్ లూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ నాన్న మా నాన్న మన మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరేమో ఒక మెయిడ్ని లవ్ చేస్తున్నారా అని అడుగుతుంది. నేను నీకు క్లియర్ చేస్తాను. మా నాన్న నీ మ్యారేజ్ని నాతో ఫిక్స్ చేయలేదు, మా బ్రదర్తో ఫిక్స్ చేశారు. మా బ్రదర్తోనే నీ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పగానే అది షాక్ అవుతుంది. వెంటనే అది లోపలికి వెళ్తుంది. హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళి తనతో పాటు పనిచేసే ఒక మెయిడ్తో, హీరో నా కోసం ఇక్కడికి వస్తే నేను లేనని చెప్పు అని చెప్పి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకో పక్క సూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ పడుతూ ఉంటుంది. మీరు నా మ్యారేజ్ని హీరోతో చేద్దాం అనుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళ బ్రదర్ లూమెన్తో ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. లూమెన్ నిన్ను చూడగానే ఇష్టపడ్డాడు, అంతేకాకుండా అతను ఎల్డర్ సన్ కదా, అతన్ని మ్యారేజ్ చేసుకుంటే నీకు మంచి ప్రాఫిట్ వస్తుంది, అంతేకాక మన బిజినెస్ కూడా బాగుంటుంది అని వాళ్ళ నాన్న చెప్తారు. అది కూడా ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇది హీరోయిన్ దగ్గరికి వెళ్ళి బాగా తిడుతూ ఉంటుంది. కావాలనే ఇంకొక మెయిడ్తో చెప్పి హీరోయిన్ కోసం ఒక పెద్ద గిన్నెలో ఐస్ వాటర్ తీసుకురమ్మంటుంది. తీసుకొచ్చాక అందులో నిలబడమంటుంది. మీరు గూషితో ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇంకొక మెయిడ్ అడుగుతుంది. అది ఆ మెయిడ్ని కూడా కొడుతుంది. నీ పని ఏంటో అది మాత్రం చేయి చాలు అంటుంది. హీరో ఒక పక్క కారులో వెళ్తూ ఉంటాడు. ఎందుకో కంగారుగా ఉంటుంది. మళ్ళీ సూ వాళ్ళ ఇంటికి వెనక్కి వెళ్ళమని అసిస్టెంట్తో చెప్తాడు. చూడు, నీ అగ్రిమెంట్ ఇంకా 5 years ఉంది. మీ గ్రాండ్ మా కోసమైనా నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని టార్చర్ చేస్తూ ఉంటుంది. అక్కడికి హీరో వస్తాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతాడు. తను నా మెయిడ్, నేను తనకి పనిష్మెంట్ ఇస్తున్నాను అని చెప్తుంది. హీరో తనని ఎత్తుకొని తీసుకెళ్తుంటే అది ఆపుతుంది. చూడు, తనకి అగ్రిమెంట్ ఉంది, తను ఇక్కడే ఉండాలి, నువ్వు తనని తీసుకెళ్లొద్దు అని చెప్తుంది. హీరో దాని మాటలు పట్టించుకోడు. నువ్వు తనని ఇక్కడే వదిలేసేయ్, నన్ను మ్యారేజ్ చేసుకో అని చెప్తూ ఉంటుంది. కానీ హీరో దాని మాటలు పట్టించుకోకుండా హీరోయిన్ని ఎత్తుకొని బయటికి తీసుకెళ్తాడు. బయటికి వెళ్ళాక హీరోయిన్ హీరోతో, ప్లీజ్ నన్ను లోపలే వదిలేయండి అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో తనని తన రూమ్కి తీసుకెళ్లి పడుకోబెడతాడు. తన పక్కనే ఉంటుంది కదా ఒక మెయిడ్ ఫ్రెండ్ కూడా, తనతో చెప్తాడు నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ మెయిడ్ హీరోయిన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తను కాన్షియస్లోకి రాగానే, మిస్టర్ లూకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు, నిన్ను చాలా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు అని చెప్పగానే హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. అక్కడికి సూ వస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ మెయిడ్ని తిట్టి పంపించేస్తుంది. అది హీరోయిన్తో మాట్లాడుతుంది. ఈరోజు ఎంగేజ్మెంట్ జరగబోతోంది తెలుసా అని చెప్తుంది. అది అక్కడ పనిచేసే 2 సర్వెంట్స్ని పిలిచి హీరోయిన్ని బాగా టార్చర్ చేయమంటుంది. అక్కడ నుండి బయటికి వెళ్తే బయట వీళ్ళ నాన్న హీరో వాళ్ళ నాన్న ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఏమో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. వాళ్ళ బ్రదర్ హీరో దగ్గరకు వచ్చి, ఎందుకు అలా ఉన్నావు, నేను నీ దగ్గర నుంచి సూని లాగేసుకున్నానని అలా టెన్షన్ పడుతున్నావా అని అడుగుతాడు. కానీ హీరో వాడి మాటలేం పట్టించుకోడు. సూ హీరోయిన్ని ఇష్టం వచ్చినట్టు వీడియో తీస్తూ ఉంటుంది. ఈ వీడియోని అందరి ముందు ప్లే చేస్తాను. మిస్టర్ లూకి ఆ వీడియో చూశాక నీ మీద అసహ్యం కలుగుతుంది, ఆ తర్వాత నన్నే మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్తుంది. ఇంకో పక్క ఇక్కడ మ్యారేజ్ గురించి మాటలు జరుగుతూ ఉంటాయి కదా. సడన్గా ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో హీరోయిన్ ఉండదు, ఈ సూ ఉంటుంది. అందరూ దాన్ని చూసి షాక్ అవుతారు. ఇంకా హీరో బ్రదర్ ఉన్నాడు కదా లూమెన్, వాడికైతే చాలా కోపం వస్తుంది. ఏంటిది అని చెప్పి అరుస్తాడు. హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఆ సూ వాళ్ళ నాన్నతో గొడవ పడతాడు. మీ కూతురు ఎలాంటిదో ఇప్పుడే తెలిసింది, ఏంటిదంతా, మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే అని చెప్తారు. ఇంత జరిగిన తర్వాత ఇది ఖచ్చితంగా గూషిని వదిలిపెట్టదు. ఎలాగైనా తనని సేవ్ చేయాలి అని హీరో అనుకుంటాడు. తన కోసం వెళ్తే ఆల్రెడీ తనకి బాగా దెబ్బలు తగులుంటాయి, బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. నువ్వు ఇవన్నీ భరిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నాతో పాటు రా, నేను నిన్ను చూసుకుంటాను అని హీరో అంటాడు. తనేమో రావడం లేదు, తన సిచ్యువేషన్ అలాంటిది,
నేను రివెంజ్ తీర్చుకోకుండా ఇక్కడ నుండి రాలేను అని మనసులో అనుకుంటుంది. లేదు, నా ప్రాబ్లమ్స్ అని నేనే చూసుకుంటానులేండి అని చెప్తుంది. నాకు అర్థమవుతోంది నీకేదో ప్రాబ్లం ఉంది అని, అదేంటో నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని హీరో అంటాడు. తను వద్దు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ హీరో దగ్గరకు వచ్చి ఇంత జరిగినా కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వలేదు, మళ్ళీ వాళ్ళు మాట్లాడుకొని ఫిక్స్ చేసుకున్నారు అని చెప్తాడు. మీరు మీ రియల్ ఐడెంటిటీని బయట పెట్టొచ్చు కదా, ఇలా ఎందుకు దాస్తున్నారు అని అడుగుతాడు. అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు జరిగింది అంత ఇంపార్టెంట్ కాదు. అయినా నేను ఫస్ట్ గూషి గురించి ఆలోచించాలి. గూషిని అలా చేసినందుకు ఆ సూని బాగా పనిష్ చేయాలి అని హీరో చెప్తాడు. దాన్ని ఏం చేయాలో మీకు బాగా తెలుసు కదా, మీరు వెళ్ళి ఆ సూ పని చూడండి అని హీరో అసిస్టెంట్తో చెప్తాడు. హీరో జరిగిందంతా తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. హీరో వెళ్ళేసరికి గూషిని బాగా కొట్టేసి ఉంటారు. తనకి బ్లడ్ వస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందంటే ఆ రోజు సూ హీరో కోసం గిఫ్ట్ కొనమని హీరోయిన్ని పంపించుంటుంది కదా. తను గిఫ్ట్ తీసుకొని వచ్చేటప్పుడు ఆ సూ ఒక అబ్బాయితో కలిసి ఉంటుంది. హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఒక కెమెరాని ఫిక్స్ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ కెమెరాని తీసుకొని ఉంటుంది. అందులో ఉన్న వీడియోని అందరి ముందు ప్లే చేసి ఉంటుంది. దానికి బాగా కోపం వచ్చి హీరోయిన్ని ఇలా కొట్టించుంటుంది. నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా అని అడుగుతుంది. నాకు సూతో ఎంగేజ్మెంట్ జరగడం లేదు, నా బ్రదర్ లూమన్కే సూతో ఎంగేజ్మెంట్ జరుగుతోంది అని హీరో చెప్తాడు. ఆ తర్వాత హీరో చాలా ఫీల్ అవుతాడు. తనని కిస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ తను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఈ సూ వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడం తను వినేస్తుంది. ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని ఎలా బ్యాంక్రప్ట్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీళ్ళ దగ్గర ఒక లాకర్లో ఉంటాయి. దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ వినేస్తుంది. ఎవ్వరూ లేని టైం చూసి సూ లాకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ సూ డేట్ ఆఫ్ బర్త్ వేసేసరికి లాకర్ ఓపెన్ అవుతుంది. లోపల ఏముంటుందంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ ఒక్క డీటెయిల్ ఉంటే చాలు వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయొచ్చు అనమాట. తను ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటే సూ వాళ్ళ నాన్న ఏదో సౌండ్ వినిపించి అక్కడికి వచ్చేస్తాడు. తను వెళ్ళి విండో వెనకాల దాక్కుంటుంది. అక్కడికి సూ కూడా వచ్చేస్తుంది. నాన్న, నా వల్ల మీకు 1 మిలియన్ లాస్ అయింది కదా, ఆ లాస్ని నేనే కవర్ చేస్తాను, లూ ఫ్యామిలీ ద్వారా ఆ డబ్బు మీకు తిరిగి వచ్చేలా చేస్తాను అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా హీరోయిన్ వింటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఆ ఫైల్స్ అన్ని తీసుకొని ఫ్యాంగ్ అని ఒక అబ్బాయిని కలవడానికి వస్తుంది. ఆ అబ్బాయి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి ఆ ఫైల్స్ అన్ని ఇస్తుంది. హీరో వీళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అసిస్టెంట్ చెప్తాడు, సార్ నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు, కానీ ఈ అబ్బాయి ఎవరో తెలియడం లేదు అని చెప్తాడు. ఏం పర్వాలేదు, తను ఏదైనా పని మీదే ఆ అబ్బాయిని కలిసి ఉంటుంది, నాకు తెలుసు తను ఎలాంటిదో, నువ్వు ఆ అబ్బాయి ఎవరో కనుక్కో చాలు అని చెప్పి హీరో అక్కడ నుండి అలాగే వాళ్ళ గ్రాండ్ మాకి హెల్త్ బాగాలేదు కదా, ఆవిడకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్తాడు. ఈ ఫ్యాంగ్ ఉన్నాడు కదా, అతను హీరోయిన్ని ఇష్టపడుతున్నట్టున్నాడు. తనకి ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపు తనకి కాల్ వస్తుంది. మీ గ్రాండ్ మా కొంచెం సీరియస్గా ఉన్నారు అని చెప్పేలోపు తను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుంది. ఆ ఫెంగ్, నేను కూడా నీతో పాటు వస్తాను, నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ని అక్కడికి తీసుకెళ్తాడు. హాస్పిటల్కి సూ కూడా వస్తుంది. హీరోయిన్ గ్రాండ్ మాని చూడ్డానికి లోపలికి వెళ్తుంది. అక్కడ పనిచేసే నర్స్ చెప్తుంది, మీ గ్రాండ్ మాకి చాలా సీరియస్ అయింది, కరెక్ట్గా ఒక మెడికల్ టీం వచ్చారు, ఆవిడ్ని సేవ్ చేశారు, వాళ్ళు కనుక రాకపోయి ఉంటే ఇప్పుడు గ్రాండ్ మా పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో అని చెప్తుంది. అక్కడికి సూ వస్తుంది. నా వల్లే మీ గ్రాండ్ మా ప్రాణాలతో ఉన్నారు, లేకపోయి ఉంటే ప్రాణాలతో ఉండేవారు కాదు అని అంటుంది. నువ్వు మా గ్రాండ్ మాని ఏదైనా చేసావా అని హీరోయిన్ అడుగుతుంది. నేనేం చేయలేదు, కానీ నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను, నువ్వు నా మాట వినలేదనుకో, నేను చెప్పినట్టు చేయలేదనుకో, మీ గ్రాండ్ మాని ఏదో ఒకటి చేస్తాను అని బెదిరిస్తుంది. మీ గ్రాండ్ మా ఇలాంటి సీరియస్ కండిషన్లోకి రావడానికి కారణం నేనే అని చెప్తుంది. హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. నువ్వు మా గ్రాండ్ మాతో ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతుంది. అయితే నేను చెప్పినట్టు విను అని అంటుంది. హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఫస్ట్ తను మెయిడ్గా పనిచేస్తూ ఉంటుంది కదా, ఆ అగ్రిమెంట్ పేపర్స్ని ఇంకా 1 మిలియన్ అమౌంట్ని ఇస్తుంది.
హీరోయిన్ చాలా సంతోషంగా ఇంకా వీళ్లకు పని చేయాల్సిన అవసరం లేదు అని తీసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నీ బ్లడ్ని డొనేట్ చేసి వెళ్ళు అని చెప్తుంది. తను చెప్పినట్టే హీరోయిన్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి వచ్చేటప్పుడు తనకి కళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో ఎవరో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. తనని నేను చెప్పినట్టు ఒక రూమ్కి తీసుకెళ్ళండి అని ఆ సూ అంటుంది. ఆ రూమ్లో తనకి క్లోజ్గా ఎవరో దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తనకి క్లియర్గా కనిపించడం లేదు. అంతలోనే తను అన్కాన్షియస్ అవుతుంది. ఇప్పుడు పక్కనే హీరో ఉంటాడు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకేం కానివ్వను అని చెప్తాడు. తనేమో నిద్రపోతూ ఉంటుంది. హీరో తనకి నీళ్లు తాపడానికి ట్రై చేస్తాడు. తనేమో తాగడం లేదు. హీరో నోట్లో నీళ్లు వేసుకొని తనకి తాగిపిస్తాడు. ఇప్పుడు పాస్ట్లో జరిగిన ఒక సీన్ని చూపిస్తున్నారు. హీరోకి ఒక కాల్ వస్తుంది. నువ్వు ఇంకా ఎన్ని రోజులు నీ ఐడెంటిటీని ఇలా దాచిపెడతావు, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, వెంటనే రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంటాడు. హీరో కూడా అక్కడికి వెళ్తాడు. అసలు ఆ సూ ఏం చేస్తుంటుందంటే హీరోయిన్ దగ్గరికి ఒక అతన్ని పంపించుంటుంది. వాడేమో హీరోయిన్ని చూసి గుర్తు చేసుకుంటాడు. వాడి అసిస్టెంట్ ఒకసారి హీరోయిన్ ఫోటో చూపించి మీ ఫ్రెండ్ మిస్టర్ లూ ఈ మధ్య ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పుంటాడు. అందుకే వాడు హీరోకి కాల్ చేసి రమ్మని చెప్పుంటాడు. హీరో రాగానే హీరోయిన్ని చూసి నువ్వు తనని ఏమైనా చేసావా అని అడుగుతాడు. నేను తనని టచ్ కూడా చేయలేదు, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు, అందుకే నీకు కాల్ చేశాను అని చెప్తాడు. అంతేకాదు నన్ను ఇక్కడికి పంపించింది ఎవరో కాదు ఆ సూనే అని చెప్తాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. ఇంకో పక్క హీరోయిన్ని చూపిస్తున్నారు. తను కాన్షియస్లోకి రాగానే హీరోని చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. నిన్న నైట్ నువ్వు డేంజర్లో ఉన్నావు, నిన్ను సేవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తాడు. మీరు నాతో ఏమైనా అని అడుగుతుంది. అవును, నిన్న నైట్ జరగాల్సినవన్నీ జరిగాయి, కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి చూపిస్తాడు. అందులో తను చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. హీరో తనకి క్లోజ్గా వస్తాడు. అంతలో తనకి కాల్ వస్తుంది. నువ్వు వెంటనే రావాలి అని చెప్పి పిలుస్తారు. తను రెడీ అయి వెళ్తుంటే హీరో అడుగుతాడు, నువ్వు ఇప్పుడు కలవడానికి వెళ్తున్నావు కదా, అతనంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. లేదు, ఇష్టం అంటూ ఏం లేదు, కానీ అతను నాకు హెల్ప్ చేస్తున్నాడు, అసలు వీటన్నింటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి లూమన్కి సూకి మ్యారేజ్ జరిగింది అని హీరో చెప్తాడు. మీరు మీ ఐడెంటిటీని రివీల్ చేస్తే బాగుంటుందని అసిస్టెంట్ అంటాడు. ఆ టైం వచ్చినప్పుడు నేనే చేస్తానని హీరో చెప్తాడు. ఇంకో పక్క సూ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తున్నారు. వాళ్ళ నాన్న సూ మీద చాలా కోప్పడుతూ ఉంటారు. నీ వల్లే మన కంపెనీకి ఇప్పుడు లాసెస్ వస్తున్నాయి, స్టెప్ బై స్టెప్ ఇలాగే జరిగిందే అనుకో, మనం బ్యాంక్రప్ట్ అవుతామని వాళ్ళ నాన్న చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదంతా ఆ గూషి వల్లే జరుగుతోంది, తనే ఇలా చేస్తోంది అని సూ అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్నకి గుర్తొస్తుంది. లోపలికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫైల్స్ ఉండవు. వాళ్ళ నాన్న చాలా భయపడిపోతారు. ఈ ఫైల్స్ కనుక తీసుకొని తను పోలీస్ స్టేషన్కి వెళ్ళిందే అనుకో, మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్తాడు. ఇద్దరు చాలా భయపడిపోతూ ఉంటారు. ఇంకో పక్క హీరోయిన్ కార్లో వెళ్తూ ఉంటుంది. ఆ సీన్ని అలాగే కట్ చేసి ఇప్పుడు ప్రజెంట్లో వేరే సీన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ని చూస్తే కంప్లీట్గా వేరే లుక్తో కనిపిస్తుంది. 3 months బ్యాక్ తనకి ఎవరో హెల్ప్ చేసి ఉంటారు. అతని గురించి డీటెయిల్స్ కనుక్కోమని అసిస్టెంట్తో చెప్తుంది. ఆ అసిస్టెంట్ పేరు జెన్ అన్నమాట. తను హీరోయిన్ దగ్గరే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు గ్రాండ్మా ఎలా ఉన్నారు అని అడుగుతుంది. గ్రాండ్మా బాగానే ఉన్నారు, ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్తుంది. ఇంకా సూ కంపెనీ గురించి అడుగుతుంది. ఆ కంపెనీ కొంచెం కొంచెంగా బ్యాంక్రప్ట్ అవుతోంది అని చెప్తుంది. మీరు తలుచుకుంటే సూ వాళ్ళ కంపెనీని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇప్పుడు అవసరం లేదు, దానికి ఇంకా టైం ఉందిలే అని హీరోయిన్ అంటుంది. తను మిస్టర్ లూతో కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు మిస్టర్ లూని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తుంది. ఇంకో పక్క హీరోని చూపిస్తున్నారు. అసిస్టెంట్ హీరో దగ్గరకు వచ్చి గూషి వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ని ఎలా బ్యాంక్రప్ట్ అయ్యేలా చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తూ ఉంటాడు. వీటన్నింటి వెనకాల సూ ఫ్యామిలీనే ఉందని చెప్తాడు. పాస్ట్లో మనకి ఒక సీన్ని కట్ చేసి ఉంటారు కదా, హీరోయిన్ సూ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకున్న ఫైల్స్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ విషయం తెలిసి సూనే యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఉంటుంది.
తను 3 మంత్స్ తర్వాతే ఈ స్టేజ్కి వచ్చుంటుంది. యాక్చువల్గా హీరోనే తనకి హెల్ప్ చేసుంటాడు. ఆ విషయం హీరోయిన్కి తెలీదు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఒక బార్లో కూర్చొని డ్రింక్స్ తాగుతూ ఉంటుంది. అక్కడికి హీరో ఫ్రెండ్తో కలిసి వస్తాడు. నువ్వే తనకి హెల్ప్ చేసావు కదా, తన ముందుకెళ్ళి చెప్పొచ్చు కదా అని అంటాడు. ఒకవేళ నేను హెల్ప్ చేయడం తనకిష్టం లేకపోతే అందుకే నేను చెప్పడం లేదు, అది ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తుందిలే అని హీరో అంటాడు. ఆ బార్కి సూ తన ఫ్రెండ్స్తో కలిసి వస్తూ ఉంటుంది. అది హీరోయిన్ని చూసి ఆ గూషి చనిపోయింది కదా, అలాగే ఉందేంటి ఈ అమ్మాయి అని అనుకుంటుంది. ఇదే కదా యాక్సిడెంట్ అయ్యేలా చేసుంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు, ఈ బార్ మొత్తం నేను బుక్ చేసుకున్నాను అని చెప్తుంది. అప్పుడు ఫ్రెండ్ హీరోతో చెప్తాడు, రే ఇప్పటికైనా వెళ్ళి తనకి హెల్ప్ చేయరా, ఇప్పుడు నీ హెల్ప్ తనకి అవసరం ఉంది అని చెప్తాడు. హీరో ఏమంటాడంటే తనే ఫైట్ చేస్తుందిలే అని హీరో అంటాడు. ఆ సూ చాలా పొగరుగా మాట్లాడుతుంది. వెయిటర్ని పిలిచి 1 మిలియన్ అమౌంట్ ఇచ్చి ఈ బార్ మొత్తం నేనే బుక్ చేసుకుంటున్నాను, ఈ లేడీని ఇక్కడ నుండి పంపించే అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ పైకి లేచి ఆ వెయిటర్కి 10 మిలియన్ ఇస్తుంది. ఈ బార్ మొత్తాన్ని నేనే బుక్ చేసుకుంటున్నాను, ఇప్పుడు మీరు ఈ బార్ని ఎవరికిస్తారు అని అడుగుతుంది. ఆ వెయిటర్ ఏమో హీరోయిన్ సైడే నిలబడుతుంది. వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సూ వాళ్ళ నాన్న తన జ్యువెల్స్ అన్ని అమ్మేస్తూ ఉంటారు. ఆ విషయం గుర్తుకొచ్చి అది సైలెంట్ అయిపోతుంది. ఏంటి మీ కంపెనీస్ అన్ని బ్యాంక్రప్ట్ అయిపోయాయి, నీ దగ్గర డబ్బులు లేవా అని ఫ్రెండ్స్ కూడా చాలా ఎగతాళిగా మాట్లాడతారు. సూతో పాటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దాన్ని వదిలేసి హీరోయిన్తో కూర్చొని డ్రింక్స్ తాగుతూ ఉంటారు. బాగా డ్రింక్స్ తాగాక తను బయటికి వెళ్తుంది. బాగా ఊగుతూ నడుస్తూ ఉంటుంది. అసిస్టెంట్కి కాల్ చేసి వచ్చి పికప్ చేసుకోమని చెప్తుంది. హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. బెడ్ మీద పడుకోబెడతాడు. తను హీరోని చూసి నువ్వు లూ జంక్షన్ లాగే ఉన్నావే అని అంటుంది. హీరో ఇంకా కంట్రోల్ చేసుకోలేక తనని కిస్ చేస్తూ ఉంటాడు. తనేమో హీరోని దూరంగా తోసేస్తుంది. ఆ తర్వాత బాగా నిద్రపోతుంది. నిద్రలో కూడా తను హీరో పేరే కలవరిస్తూ ఉంటుంది. హీరోకి చాలా సంతోషంగా ఉంటుంది. తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచాక నేను ఇక్కడున్నానేంటి అని అనుకుంటుంది. అద్దంలో చూసుకుంటే తన నెక్ మీద ఒక బైట్ ఉంటుంది. నేను నైట్ ఎవరితో ఉన్నానబ్బా అని ఆలోచిస్తుంది. ఎవరో డోర్ కొడుతున్నట్టు సౌండ్ వినిపించి డోర్ ఓపెన్ చేస్తే తన కోసం ఫుడ్ ఆర్డర్ చేశారు అని చెప్పి ఒక వెయిటర్ తీసుకొచ్చి ఇస్తుంది. అతను ఎవరు అని హీరోయిన్ అడుగుతుంది. అంతలో తనకి కాల్ రావడంతో తను ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అసిస్టెంట్ కాల్ చేసి మేడం 10 o'clockకి మనం ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి కదా అని చెప్తుంది. ఇదే విషయాన్ని హీరో వాళ్ళ అసిస్టెంట్ హీరోతో చెప్తాడు. హీరో ఏమంటాడంటే మనం ఎలాగైనా హీరోయిన్కి హెల్ప్ చేయాలి అని చెప్తాడు. అందరూ ఆ ఎగ్జిబిషన్కి వెళ్తారు. అక్కడ ఒక బ్యాంగిల్ ఉంటుంది. ఆ బ్యాంగిల్ని ఎక్కువ అమౌంట్ పెట్టి ఆ సూ కొనుక్కునేలా చేయాలి. అదే హీరోయిన్ ప్లాన్ అన్నమాట. అందుకు హీరో అసిస్టెంట్ని పంపించి తనకి హెల్ప్ చేస్తాడు. అసిస్టెంట్ అయితే చాలా ఎక్కువ అమౌంట్కి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇదేమో హీరోయిన్ని చూస్తుంది. ఈ అమ్మాయిని బార్లో చూసినట్టుందే అని అనుకుంటుంది. వీళ్ళందరి ముందు నేనే గొప్పగా ఉండాలి అని చెప్పి ఆ సూ చాలా ఎక్కువగా అమౌంట్ పెట్టి ఆ బ్యాంగిల్ని కొనుక్కుంటుంది. అది బయటికి వచ్చి వాళ్ళ నాన్నకు కాల్ చేసి డబ్బులు తీసుకురమ్మంటుంది. అక్కడ హీరోయిన్ డ్రింక్స్ తాగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఆ బార్లో ఉన్న అమ్మాయే కదా అని దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ఏం కొనలేదు, నీ దగ్గర డబ్బులు లేనట్టున్నాయే అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతుంది. కావాలనే గొడవ పెట్టుకుంటుంది. హీరోయిన్ని కొట్టబోతుంటే ఈ సూకి ఒక మెయిడ్ ఉంటుంది. ఆ మెయిడ్ వచ్చి ఆపుతుంది. అలా ఆపడానికి ట్రై చేసినప్పుడు తన చేతిలో ఉన్న డ్రింక్స్ సూ మీద పడిపోతుంది. దానికి కోపం వచ్చి మెయిడ్ని కొట్టబోతుంటే హీరోయిన్ మధ్యలోకి వస్తుంది. హీరోయిన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి మా మేడంతో ఇంత రూడ్గా మాట్లాడతావా అని దాని చంప పగలగొడుతుంది. అక్కడికి సూ వాళ్ళ నాన్న డబ్బులు తీసుకొని వస్తాడు. నువ్వు మీ స్కూతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కంపెనీతో కొలాబరేషన్లో ఉంటే మన బిజినెస్ కూడా బాగుంటుంది అని వాళ్ళ నాన్న అంటారు. నువ్వు ఈ బ్యాంగిల్ని తనకి గిఫ్ట్గా ఇచ్చేసే అని చెప్తారు. అది ఇంకా ఇచ్చేస్తుంది. సిచ్యువేషన్ అర్థం చేసుకొని హీరోయిన్కి చాలా ఇన్నోసెంట్గా సారీ చెప్తుంది. హీరోయిన్ తన మాస్క్ని రిమూవ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. గూషి నువ్వా అని అంటారు.
ఆ సూకైతే ఇంకా అర్థమైపోయిందనమాట ఇదంతా హీరోయిన్ వేసిన ప్లాన్ అని చెప్పి. ఆ బ్యాంగిల్ని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు ఇవ్వరు. ఇదంతా చూసి సూ వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేకుండా అవుతుంది. అక్కడికి మెయిడ్ వచ్చి హీరోయిన్కి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు పాస్ట్లో నాకు చాలాసార్లు హెల్ప్ చేసావు, ఇక మీదట నువ్వు నా దగ్గరే పని చేయని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ అసిస్టెంట్తో, లోపల ఒకతను నాకు చాలా హెల్ప్ చేశాడు, అంటే అమౌంట్ చాలా ఎక్కువ అయ్యేంత వరకు నన్ను గెలిపించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు అని చెప్తుంది. నాకు తెలిసి అతను నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు, అతను ఎవరో కనుక్కోవాలి అని అసిస్టెంట్తో చెప్తుంది. అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. మా బాస్ మీకు ఇది ఇవ్వమన్నారు అని చెప్పి ఒక ఫైల్ లాంటిది, అందులో ఆ ఎగ్జిబిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయేమో, అది ఇచ్చేసి వెళ్తాడు. ఆ హెల్ప్ చేసిన అతను కలవడానికి పిలుస్తున్నాడని చెప్పి హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఉంటాడు. నువ్వా అని అడుగుతుంది. అయినా నన్ను చూసి నువ్వు షాక్ అవ్వలేదా అని అడుగుతుంది. నేను నీకోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. తనని కిస్ చేస్తాడు. తను హీరోని దూరంగా తోస్తుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంటే హీరో చెప్తాడు, నేను నిన్ను మళ్ళీ కలవడానికి వస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ సూ ఉంటుంది కదా, అది వాళ్ళ నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటుంది. బిల్ పే చేయడానికి కూడా దాని దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి అడిగితే వాడేమో తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ దానికి ఇంకొక కాల్ వస్తుంది. ఏంటంటే హీరోయిన్ ఇంట్లో సామాన్లన్నీ బయట పడేస్తుంది అని చెప్పి. వెంటనే అక్కడికి వెళ్ళి హీరోయిన్తో గొడవ పడుతుంది. హీరోయిన్ మనుషులు దాన్ని పట్టుకుంటారు. నన్ను వదులు వదులు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. దాన్ని వదిలేయమని చెప్పి హీరోయిన్ అంటుంది. అసిస్టెంట్ వచ్చి, మేడం ఆ సూని ఎందుకలా వదిలేశారు అని అడుగుతుంది. దాంతో నాకు ఇంకా కొంచెం పని ఉంది అని చెప్పి హీరోయిన్ అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది. నాకు నీ హెల్ప్ కావాలి, మీ ఇంట్లో ఒక పార్టీ జరుగుతోంది కదా, ఆ పార్టీలో నన్ను నీ గర్ల్ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయని చెప్తుంది. హీరో తనని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఆ లూమెన్ ఉన్నాడు కదా, వాణ్ణి ఇంకా ఆ సూని హీరో వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. మీ వల్లే ఇలా ప్రాపర్టీ మొత్తం పోతోంది అని చెప్పి బాగా తిడుతూ ఉంటాడు. అక్కడికి హీరో హీరోయిన్ని తీసుకొని వెళ్తాడు. తనే నా గర్ల్ ఫ్రెండ్, నేను తనని మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని చెప్తాడు. వాళ్ళ నాన్న చాలా షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఒక మెయిడ్ కదా, నువ్వు తనని మ్యారేజ్ చేసుకోబోతున్నావా అని వాళ్ళ నాన్నకి హార్ట్ అటాకే వచ్చేస్తుంది. ఆయనకి హెల్త్ బాగాలేకుండా అవుతుంది. హీరోయిన్ ఏమో ఆ సూని బాగా బెదిరిస్తూ ఉంటుంది. ఇక మీదట నీవన్నీ నావి అని చెప్పి. నెక్స్ట్ వాళ్ళిద్దరూ బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఒక నిజం చెప్తాడు. నాకు స్కూల్ డేస్ నుంచే నువ్వెవరో తెలుసు అని చెప్తాడు. ఏంటంటే ఒకసారి వాళ్ళ నాన్న బాగా కొట్టుంటారు. ఆ గాయాలతో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. లేదు మా నాన్న కొట్టారు అని చెప్తాడు. సరే బాధపడకు అని చెప్పి తన హెయిర్ క్లిప్ని తీసి హీరోకి ఇచ్చుంటుంది. ఈ క్లిప్ని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నువ్వు ఏమైనా కొనుక్కో అని చెప్పేసి వెళ్ళుంటుంది. హీరో అప్పటి నుంచి హీరోయిన్ని లైక్ చేస్తూ ఉంటాడు. అవునా, అప్పటి నుంచే నేనంటే నీకు ఇష్టమా అని అడుగుతుంది. హీరో బాగా డ్రింక్స్ తాగేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఏమైంది, ఎందుకలా ఉన్నావని అడుగుతుంది. లేదు నేనెవరో నీకు తెలుసా, మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్ని మ్యారేజ్ చేసుకోమంటే ఆయన చేసుకోలేదు. ఇప్పటి వరకు కూడా ఆయన నన్ను అతని కొడుకుగా చూడడం లేదు తెలుసా, ఒకలాగా చూస్తారని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే హీరో అందరి ముందు తనే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు కదా, ఇంకా ఆ కంపెనీ సీఈఓ కూడా హీరోనే. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మాని చూడ్డానికి హీరోని కూడా తీసుకెళ్తుంది. గ్రాండ్ మా హీరోని చూసి చాలా సంతోషపడతారు. ఈ అబ్బాయి ఇప్పటిదాకా నా మెడికల్ బిల్స్ అన్ని పే చేశాడు, ఎవరికి తెలియకుండా నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో తెలుసా అని చెప్తారు. హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. హీరో నాకు ఇంత హెల్ప్ చేశాడా అని. అక్కడ నుండి హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న సమాధి దగ్గరికి వెళ్తారు. ఫ్లవర్స్ పెడుతుంటే ఆ సూ వచ్చి హీరోయిన్ని అటాక్ చేయబోతుంటే హీరో మధ్యలోకి వస్తాడు. హీరో చేతికి గాయం అవుతుంది. తనకి కోపం వచ్చి దాని చంప పగలగొడుతుంది. దాన్ని తిడుతూ ఉంటే అక్కడికి హీరో బ్రదర్ లూమన్ వస్తాడు. ప్లీజ్ నా వైఫ్ని ఏం చేయకండి, తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, ప్లీజ్ తనని వదిలేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు.
వాళ్ళు కూడా వదిలేస్తారు. ఈ సూ ఉంది కదా, అది అంతా ప్లాన్ ప్రకారమే చేస్తోంది. అది అక్కడికి వచ్చే ముందు హీరో వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను నీ బ్రదర్ మీద ఆ గూషి మీద రివెంజ్ తీర్చుకోకుండా వదలను అని చెప్పేసి వచ్చుంటుంది. అందుకే వాడు సడన్గా అక్కడికి వచ్చి దానికి సపోర్ట్ చేసి మాట్లాడుంటాడు. నెక్స్ట్ హీరో హీరోయిన్ ఇద్దరు క్లోజ్గా ఉంటారు. తను అడుగుతుంది నీకేం కావాలి అని, నాకొక బేబీ కావాలి అని అడుగుతాడు. తను సిగ్గుపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ నాన్న కంపెనీకి వెళ్తుంది. ఇప్పుడు చూపిస్తున్నారే, వీడు వాళ్ళ నాన్న దగ్గర పని చేస్తూ ఉంటాడు. వీడు ఆ సూకి బాగా హెల్ప్ చేస్తాడు. దాని ప్రెగ్నెన్సీకి కూడా కారణం వీడే అనమాట. ఇది వీడితో ప్రెగ్నెంట్ అయి హీరో వాళ్ళ బ్రదర్తో ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి అందరితో అబద్ధం చెప్పుంటుంది. ఆ విషయం అందరికీ తెలిసేలా హీరోయిన్ చేస్తుంది. దీన్ని ఇంకా పోలీసులకి పట్టించేస్తారు. హీరోయిన్ వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఈ సూ ఫ్యామిలీకి చెప్పింది వీడే. బ్యాంక్రప్ట్ అవ్వడానికి కారణం కూడా వీడే. అందుకే పోలీసులకి వాడిని కూడా పట్టించేస్తారు. హీరో వాళ్ళ నాన్న హీరోతో మాట్లాడతారు. హీరో హీరోయిన్ వాళ్ళ వెడ్డింగ్ కోసం డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి ఆ ఫ్యాంగ్ వస్తాడు. హీరోయిన్ని చూసి ఎలా ఉన్నావని అడుగుతాడు. మీ నెంబర్ ఇస్తారా అని అడుగుతాడు. హీరో కోపంగా చూస్తాడు. తన నెంబర్ కాదు, కావాలంటే నా నెంబర్ ఇస్తాను అని చెప్తాడు. హీరోయిన్ నువ్వు ఎందుకంత జలస్గా ఫీల్ అవుతున్నావని అడుగుతుంది. హీరో సైలెంట్గా ఉంటాడు. హీరో వాళ్ళ నాన్న హీరోని క్షమాపణ అడుగుతారు. మీ అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, నా వల్లే ప్రెగ్నెంట్గా ఉంది, పెళ్ళి కాకముందే తను ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు నువ్వు కడుపులో ఉన్నావు. అప్పుడు కంపెనీలో కొన్ని లాసెస్ వచ్చాయి. నేను మీ అమ్మ వల్లే వచ్చాయనుకొని తనని అన్లక్కీ అనుకొని తిట్టేవాడిని. అలాగే నిన్ను కూడా తిట్టాను అని చెప్పి ఆయన చాలా ఫీల్ అవుతూ సారీ చెప్తారు. నెక్స్ట్ హీరోయిన్కి చాలా కడుపు నొప్పిగా ఉంటుంది. తను ప్రెగ్నెంట్ అనుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే తను ప్రెగ్నెంట్ కాదని చెప్తారు. తను చాలా ఫీల్ అవుతుంది. అంటే ఎవరికి మొహం చూపించలేకపోతుంది. నువ్వేం బాధపడకు, ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతావులే అని హీరో అంటాడు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.